రోజు అదే టైం పడుకోవాలి, మార్నింగ్ అదే టైంకి లేవాలి. కుదురుతుందా సార్? ఇప్పుడు షిఫ్ట్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు మా దాన్ని పరిస్థితే తీసుకోండి దాన్ని సార్. ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ప్లాన్ చేసుకోవాలి. కనీసం 10కు మీరు సెకండ్ షిఫ్ట్ అయిపోద్ది కదా. థర్డ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళదేమో ఇంకొక లైఫ్ స్టైల్. అవును, అమెరికన్ లైఫ్ స్టైల్ వాళ్ళకి తప్పదమ్మా, వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు, వాళ్ళకి తప్పదు. దానికి ఏంటంటే హెవీగా ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళ నిద్రను అంటే ఎట్లుంటుంది అంటే, ఇవాళ 10 గంటల దాకా డ్యూటీ చేయడం, రేపు 10 గంటల నుంచి మార్నింగ్ 6 దాకా డ్యూటీ చేయడం, ఇది నష్టదాయకం. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇవాళ మనం 9:30 పడుకోవాలనుకున్నాం, డైలీ దాన్ని మీరు ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎన్నింటికి లేవాలనే దానికి కూడా డిసిప్లిన్ ఉండాలి. ఎన్ని గంటలు నిద్ర అవసరం మీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు అన్నము, నీళ్లు, మంచి స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ మన ఆరోగ్యానికి అవసరమే కదా. అన్నిటికంటే ఎక్కువ ఆరోగ్యానికి అవసరమైంది ఏంటి అంటే, నా దృష్టిలో కానీ, న్యూట్రిషనిస్ట్ల గట్ మీద అవగాహన ఉన్న వాళ్ళ దృష్టిలో కానీ, 7 గంటల నుంచి 8 గంటల నిద్ర.